బిక్క 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 బాతు పిల్ల పిల్లలంద కాలి ఎత్తి ఆడెను ఈ అడవి అంద తిరిగేను బాతు పిల్ల పిల్లలాగే పెద్దలాగే బాతు పిల్ల పిల్లలాగే పెద్దలాగే బాతు పిల్ల బిక్క 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 బాతు పిల్ల పిల్లలంద కాలు ఎత్తి ఆడెను ఈ అడవి అంద తిరిగేను బాతు పిల్ల పిల్లలాగే పెద్దలాగే బాతు పిల్ల పిల్లలాగే పెద్దలాగే బాతు పిల్ల బాతు పిల్ల బాతు పిల్ల అడవి దాటి బాతు పిల్ల కడలి ఈదును బాతు పిల్ల అడవి దాటి బాతు పిల్ల కడలి ఈదును బాతు పిల్ల కొంచెం తిరిగేను కాదా బాతు పిల్ల కొంచెం ఊరేగు కాదా బాతు పిల్ల పిల్లలాగే పెద్దలాగే బాతు పిల్ల పిల్లలాగే పెద్దలాగే బాతు పిల్ల బాతు పిల్ల బాతు పిల్ల బాతు పిల్ల బాతు పిల్ల బాతు పిల్ల చిన్నపిల్ల ఏమిటి చిన్నపిల్ల రాత్రి చాలాసేపు అయింది నిద్రపోలా లేదు నాకు నిద్ర రావటం లేదు. చూడమ్మా వచ్చి కళ్ళు మూసి పడుకో నేను నీకు కథ చెప్పుదా అప్పుడు వెంటనే నిద్ర వస్తుంది నేను నిద్రపోను. నాకు ఆకాశాన్ని చూడటం చాలా ఇష్టం. అది చూడు ఎంత అందంగా కనిపిస్తున్నాయో నక్షత్రాలు. అది చెప్పితే సరిపోదు బాగా నిద్రపోదే బాగా కనిపిస్తాయి అది చూడు నక్షత్ర పక్షి పిల్లలాగా. ఆ అవునమ్మా ఆకాశంలో ఒక మాయాజాలం రాత్రిపూట నక్షత్రాలు అందంగా కనబడుతూ ఉంటాయి హాయ్ హాయ్ ఎంత బాగుందా. అమ్మా నాకు పాట గాని కథ గాని చెబుతావా? అలాగే నా చిన్న పిల్లకు ఒక మంచి కథ చెబుతాను అనగనగా ఒక సుందరమైన బాతు అమ్మ ఉంది చిన్నగా చిన్నగా పాడుతూ వచ్చే బుడి బుడి అడుగుల బాతేను సుందరమైన బాతేను సుందరమైన బాతేను తెల తెల తెల్లని స్ఫటికం లాంటి 5 గుట్లను పెట్టెను బెక బెకమంటూ పాడుతూ వచ్చే సుందరి లాంటి బాతేను సుందరమైన బాతేను సుందరమైన బాతేను తెల తెల తెల్లని స్ఫటికం లాంటి 5 గుట్లను పెట్టెను బాతు అమ్మ చిన్న గుడ్లను తన రెక్కలతో పొదికేను పొదుగుడు వలన గుడ్లు వేడికి చిన్న పిల్లలు బయటకు వెచ్చెను మొగ్గలు తొడిగి పూలక విరిసే పిల్లలు బయటకు వెచ్చెను అందాల లోకం చూడండి చిన్నగా నవ్వుదు చిన్న పిల్లలు వేగముగానే రండి అమ్మ చూస్తుండగానే 4 సుందరబాదు పిల్లలు గుడ్డు పగిలి వచ్చాయి సుందరి లాంటి బాతునుకు అందమైన పిల్లలు పుట్టే అందమైన పిల్లలే చిన్న చిన్న అడుగులేసి అమ్మతోనేగా బాతు వెంట వెళ్ళేగా అమ్మతో సంతోషముగా ఆడిపాడి చెరువు దగ్గరకు వెళ్ళెను
ఉన్న గుడ్లలో ఒక చిన్న గుడ్డు మాత్రం పగలలేదు. దానిని అమ్మ పట్టించుకోలేదు. బాతు అమ్మ పిల్లలు చాలా దూరం వెళ్లిపోయాయి. చిన్న గుడ్డు చిన్నగా పగిలినది. బెక్క 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 అమ్మా అమ్మా గుట్టు నుంచి వచ్చిన చిన్న బాతుకు పూలను చూసి ఆశ్చర్యం వేసే. బెక్క బెక్క అప్పుడు అమ్మ కోసం వెతుకుతూ వెళ్ళింది. అమ్మ కనబడగా బాతుతో ఉన్న ఒక శబ్దం వినపడింది. ఎక్కడని చూస్తున్న బాతుకు ఒక పురుగును చూసింది. అమ్మా ఏమిటి బాతు పిల్ల, ఎవరి కోసం చూస్తున్నావు? అమ్మా అమ్మనా? నేను మీ అమ్మను కాదు, చూస్తే తెలియటం లేదా? నేను ఒక ప్యూపాను. ప్యూపా అంటే ఏమిటి? చిన్న బాతు ప్రశ్నకు ప్యూప పిల్ల నవ్వుతూనే బాతుకు జవాబు చెప్పింది. రంగి మెరుపుల ఎగురుదు వచ్చి చిన్న రెక్కల సీతాకోక చిలుక, చిన్న రెక్కల సీతాకోక చిలుక, చిన్న పురుగే పెద్దది అయి ఆకులోనే ఉండు, ఆకులోనే ఉండు, తెల్లగా మెరుస్తూ ఆకును వేలాడే చిన్న పురుగుగా ఉండు, తెల్లగా మెరుస్తూ ఆకును వేలాడే చిన్న పురుగుగా ఉండు. ప్యూపా పిల్లలు ఊగేను తాళం వేసి, వేలాడి వేలాడి ఎగిరి వచ్చే, వేలాడి వేలాడి ఎగిరి వచ్చే. లా 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 లా. ఇలాగ రోజు పొడవగనే మొగ్గలు పూలై విరిసేనే. ప్యూపాయే సీతాకోక చిలుక రంగులతోటి ఎగిరేను. ప్యూపాయే సీతాకోక చిలుక రంగులతోటి ఎగిరేను. రెక్కలు ఆడిస్తూ తిరిగేను, రెక్కలు ఆడిస్తూ తిరిగేను. చిన్నబాతు, ఈ దేశం రంగులతో ఉన్నది. నాకు సమయం అయ్యింది, నే పోతున్నా. సీతాకోక చిలుక మరి మా అమ్మ? మీ అమ్మ ఈ అడవిలో ఏ చెరువులో ఉందో వెళ్ళి వెతుకు. అందమైన సీతాకోకచిలుక చెప్పి వెళ్లిపోవటంతో చిన్న బాతు తన అమ్మ కోసం వెతుకుతూ వెళ్ళింది. అప్పుడు ఆ బాతు పిల్ల ముందుకు ఎగురుతూ ఒక విత్తనం వచ్చే. ఆ విత్తనం వెనకాలే బాతు పిల్ల వెళ్ళే. ఆ ఎగురుతూ వెళుతున్న విత్తనాన్ని ఎగిరి పట్టుకోనబోయి. ఆగు ఆగు. విత్తలు కోసం వెళుతూ వెళుతూ ఎలుక గుంటలో పడింది. గుంటలో పడ్డా బాతు పిల్ల చుట్టూ చూడగా ఒక నీల మెలుక కన్నం పెడుతూ కనబడింది. ఏమిటి? అమ్మ కనబడలా, వెతుకుతూ వస్తూ గుంటలో పడ్డా. చూస్తూ నడవాలి. ఇక్కడే ఉండు, చుంచు ఈ గుండె నుంచి వస్తుంది. చుంచు బెక్ బెక్. మా అమ్మని చూసావా? నీదొక పెద్ద సమస్య అయ్యే. నేను మీ అమ్మను చూడలేదు. నాకు చాలా పని ఉంది. నీవు వెళ్ళు. అలాగా చెప్పకు. మా అమ్మ ఉన్న చోటుకి తీసుకు వెళ్తానని చెప్పావుగా. నాకు ఇప్పుడు కుదరదు. పోయిరా పో, పని ఉంది. నీల మెలుక బాతు గురించి ఏమి పట్టనట్లు వెళ్లిపోయే. గుండెను వదిలి పారిపోవుచుండే. కాని బాతు పిల్ల దాని వెనకే వెళ్ళే. చుంచు అయ్యో ఓయమ్మో. చూచూ చుంచులు, అందమైన చుంచులు, చూచూ చుంచులు, అందమైన చుంచులు. ఊరే తిరిగే టైమే లేదు చుంచులు, ఊరే తిరిగే టైమే లేదు చుంచులు. దుంపలు కాయలు ఏరుకుంటూ వచ్చును.
దుంపలు కాయలు ఏరుకుంటూ వచ్చును. సమయమే లేదు పోవది చుంచులు. సమయమే లేదు పోవది చుంచులు. పరిగెత్తుతూ ఆ పిల్ల అన్ని దారులు వెతికి నిరాశ చెందే. ఎక్కడికి పోవాలో తెలియక ఆ చిన్న పాదు పిల్ల పాపం చుంచులు ఎక్కడికి వెళ్ళాయమ్మా? బాధ పిల్లకు సహాయం చేయక వెళ్ళిపోయే. అయ్యో, చిన్నపిల్ల సహాయం కోసం వచ్చిన వారికి మనము ఎప్పుడు సహాయం చేయాలి? సరే అమ్మా. అది మన అందరి బాధ్యత. అప్పుడు పాత పిల్ల ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు అక్కడికి ఒక చీమల దండు వచ్చింది. హైల హైల హైలస హైల హైల హైలస హైల హైల హైలస హైల హైల హైలస. చిన్న చిన్న చీమలే గింజలతో నడిచి ఒకరి వెనక ఒకరితో వరుసగానే పోవునే. చిన్న చిన్న చీమలే గింజలతో నడిచి ఒకరి వెనక ఒకరితో వరుసగానే పోవునే. హైల హైల హైలస హైల హైల హైలస హైల హైల హైలస హైల హైల హైలస. ఆహారమే వెతికి మోసుకెళ్ళే చీమలే బియ్యపు గింజలని తీసుకెళ్ళే చీమ తండ్రి. బియ్యపు గింజలని తీసుకెళ్ళే చీమ తండ్రి. హైల హైల హైలస హైల హైల హైలస హైల హైల హైలస హైల హైల హైలస. చిన్న చీమల వెనకనే చిన్న బాతు ఆడుకుంటూ కుంట నుంచి బయటకు వచ్చే. హాయ్ చుంచు. చుంచు, ఎహే, అబ్బా దీనితో పెద్ద సమస్య వచ్చింది. అబ్బా హాయ్ హాయ్ చుంచు. చుంచు, నాకు సహాయం చేయవా? చేస్తాను, ప్లీజ్. నా ద్వారా చూపెడతా. హాయ్ హాయ్, మా అమ్మని చూపిస్తుంది. మా ఏ, అమ్మని అరవకురా. చూపెడతావా? చూ చూ చుంచు చెప్పింది మా అమ్మని చూపిస్తుంది. బాధ పిల్ల సమస్య ఎట్లాగా మాట ఇచ్చానే అని చుంజు తల పట్టుకొని ఆలోచిస్తూ నడిచే. దూరంగా ఒక గుడిసెను చూసింది. కోడి అమ్మను పిల్లలను చూసింది. ఐడియా, బాతుపిల్ల అదిగో మీ అమ్మ. కోడి అమ్మను పిల్లలను చూసి తన అమ్మ సహోదరులు అనుకుని ఎంతో సంతోషమైంది. ఎంతో ఆశ మరి. అదే సమయాన చుంచు అన్నకు దుంపలు గుర్తుకు వచ్చే. అక్కడున్న వాటిని చుంచులు ఎత్తుకొని పోయినవి. అమ్మయ్యా, ఇంటికి వెళ్ళి తీరికగా దుంపలు తింటా. ఆ? అరే పారిపోండ్రా. ఆ? చచ్చానురా. ఓరి దొంగలారా, మొత్తం తీసుకువెళ్ళారా. షో, అయ్యో నా దుంపలన్నీ పోయాయే. చుంచు తిక్క కుదిరింది. బాధ పిల్లను వదిలేసినందుకు చుంచుకి అనుభవం అయ్యింది. చూసావుగా, మనము ఎవరిని తించకూడదు. సరే అమ్మా, కోడి దగ్గరకు వెళ్ళిందిగా ఏమైంది? కోడి పిల్లలు లేవగానే పిల్లలందా పాడే పాట. చిన్నవి చిన్నగా చిందేసే, చిన్నవి ఎగిరి ఆడేలే. కుక్కో కుక్కర పాటే, కుక్కో కుక్కర పాటే. పిక్క 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 పిక్క. ఈ చిన్నదే మిట్టి బేక బేక అంటున్నది. పిల్లలు అని నవ్వుతున్నాయి. అరే, ఇదేది శబ్దం అన్నది విన్నావా? బిక్ 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 బిక్. నీవేంటి ఇక్కడ? నేను మీ అన్నయ్యను. అన్నయ్య, ఈ మాట ఎక్కడ వినలేదే. అవును మరి, ఒక్కసారి కాళ్ళు చూడు. అబ్బే, అవి మనలాగా లేవు. కోడి పిల్ల మాట్లాడింది విని బాధ పిల్ల బాధపడింది. ఏమిటి గొడవ? అమ్మా అమ్మా, నీవు కనబడక నేను ఎంతో బాధపడుతున్నాను. అమ్మా. ఏయ్ పిల్లలారా, ఎవరిని ఏగతాళి చెయ్యకూడదని చెప్పి అనుగా అందరూ ఆ బాధ పిల్లకు క్షమాపణ చెప్పండి. సారీ. చూడమ్మా, నేను మీ అమ్మని కాదు, నేను కోడిని, చిన్న గింజలు తినే కోళము. కోళ్ళ మీరు? అవును. కుక్కరకు పాట పాడి చిన్న చిన్న రెక్కలున్న చిన్నదైన టోపీ ఉన్న కుక్కరకు
మాకు చిన్నదైన టోపీ ఉన్న కుక్కరకు బెకబెకమంటూ అరిచేటి అడవిలో తిరుగుతూ పురుగులు తిని తెలియగా తిరిగే బాతు పిల్లవే, తెలియగా తిరిగే బాతు పిల్లవే. బాధపిల్ల, ఇప్పుడు తెలిసిందా నీకు? మీరంతా చెరువులో తిరుగుతూ ఉంటారు, తెలిసిందా? మీ అమ్మ కూడా ఆ చెరువులోనే ఉంటేమో వెళ్ళి వెతుకు. చెరువులోనా? అదే ఎక్కడ? అదుకో ఆ దారిలో కొంచెం దూరం వెళితే ఒక చెరువు ఉంది. మీ అమ్మ అక్కడ ఉంటుంది. కృతజ్ఞతలు కోడి అమ్మ, నేను ఇప్పుడే అక్కడికి పోతాను. అలాగేనమ్మా. బాయ్. కోడి అమ్మ చెప్పినది విని అమ్మ కోసం చెరువు దగ్గరకు బయలుదేరిపోయే. అది నడిచి నడిచి ఒక ఇంటి దగ్గరకు వచ్చేసరికి కుక్క పిల్ల అరుస్తుంది. ఎవర్రా నీవు? అనుమతి లేకుండా వస్తున్నావు? ఆ? నాకు అమ్మ తెలియదు, తెలియకపోవచ్చా? నేనున్న కాపలా ఇంటికి రాకూడదని తెలియదా నీకు? అన్న, ఈ స్థలం నాకు తెలియదు. అన్న, ఎవరు నీవు? ఆ? నేనెవరో తెలియదా? ఆదివీర బలశాలి పెద్ద కాపలా దారుడరు. ఇంత తెలిసిన నీకు తెలియదా? లేదు. వీర కుక్క కుక్క ఒక ఇంటి రక్షకుడే, వాసనొచ్చినంటే పట్టుకునే నేనే. భౌ భౌమని ఒకసారి అరవగనే దొంగలే అందరూ పరిగెత్తిపోతారు. దీని వెనుక ఉండు చిన్నదైన తోకే, ప్రియమైనది నాకు ఎలుక ముక్క నాకు. దీని వెనుక ఉండు చిన్నదైన తోకే, ప్రియమైనది నాకు ఎలుక ముక్క నాకు. మనిషికెంతో ప్రియమైన ఇష్టమైన కుక్క. ఇప్పటికైనా తెలిసిందా? ఎవరినైనా ఇట్టే పట్టేసుకుంటా? సచ్చా వదిలితే పోలా? బాతు పిల్ల ఎడవకు, నేను ఏమీ చేయనులే, చెబుతున్నాగా. నేను అమ్మను చూడాలి. అమ్మా, బాతు పిల్ల పెద్దగా అరవకు. ఏమి చెయ్యాలో పెద్ద తలనొప్పిగా ఉంటే అనుకునే కుక్క. తనలాగే కుక్క కూడా తిరుగుతూ ఉంటే బాతు పిల్ల సంతోషముతో గెంతులు వేసే. ఇప్పుడు ఏడుపు ఆగిద్దా? నీకు మీ అమ్మను చూసినట్లుందా? నేను సహాయం చేస్తాను. మా కుక్కలు వాసన పట్టి తెలుసుకుంటాయి మరి. మీ అమ్మను నేను కనిపెడతాను. దొరికింది. ఈ దారిలోనే బాతు వెళ్ళిన వాసన వస్తుంది. రా రా. ఏ టోమీ, ఎరా టోమీ. ఓ అబ్బా, యజమాని పీలుస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళాలి. తినేటప్పుడు అక్కడే ఉంటాలి ఎప్పుడు. అతనికి ఎప్పుడు సహాయంగా నేను అతని ముందుంటాయి. కనుక నే వెళుతున్నా. నీవు ఇటువైపు సరాసరిగా వెళ్ళు. అమ్మ కనపడుతుంది. కృతజ్ఞతలు కుక్కన్నా. అలాగే. రావ్ రావ్. బాతు పిల్ల తామి అన్న చెప్పినట్లుగా త్వరగా నడుస్తూ వెళ్ళే. పచ్చని తోటలి దాటి చిన్నగా చిన్నగా నడుస్తూ పిల్ల అడవిని చూస్తూ పిల్ల పోతుంది. పచ్చని తోటలి దాటి చిన్నగా చిన్నగా నడుస్తూ పిల్ల అడవిని చూస్తూ పిల్ల పోతుంది. అమ్మనే వెతుకుతూ పోతుంది. ఆడుతూ నడుస్తున్న పిల్ల దారి తప్పిపోయే దిక్కులు చూడసాగింది. చెట్టు మీదే పంట తింటున్న అందమైన ఉడత పిల్ల వెదుగుతూ పోతున్న బాదు పిల్లను చూసి అడిగి తెలుసుకుంది.
చూడకపోతున్నా ఆ దారి ఈ దారి వెళుతున్నా అమ్మను చూడకపోతున్నా ఆ దారి ఈ దారి వెళుతున్నా చెరువును వెతుకుతూ పోతున్నా చెరువు దగ్గరకా? అయ్యో బాతుపిల్ల, ఇది చెరువు దగ్గరకు వెళ్లే దారి కాదు, ఇది కొరింజికొండకు. నేను దారి తప్పిపోయానా? నేను అమ్మ దగ్గరకు ఎలాగ ఓ వెళ్ళాలి? బాధపడదు, ఈ దారిలో వెళ్లి చూడు. కొద్ది దూరంలో చెరువు కనపడుతుంది. కృతజ్ఞతలు ఉడతన్నా. ఉడత పిల్ల చెప్పిన దారిలోనే బాదు పిల్ల చాలా దూరం నడుస్తూ నడుస్తూ ఉంది. బాదు పిల్లకు నీరసము అయ్యే. ఆ పిల్ల ముందు ఒక తోక వేలాడుతూ కనబడింది. ఇది ఏమిటి? తోక పట్టుకుని లాగింది. ఎవరు అది? నన్ను మా అమ్మ దగ్గరకు తీసుకుపోతావా? నేను ఎక్కడికి రాలేను, బాగలేదు, నిద్రపోవాలి, నాకు తెలియదు. నిద్రపోవాలి. ఈ పిల్లను ఎలాగ కాపాడాలి? వేరే వారి దగ్గరకు వెళ్లి విచారించు. పిల్ల, నన్ను మొదలమ్మా. నన్ను మా అమ్మ దగ్గరకు తీసుకువెళ్ళు. వదులు. బాగా లేదని చెప్పిన వినటం లేదే. బాదు పిల్ల మీదకు తూకి భయపడదు. పెద్దగా అరవసాగింది. పిల్లి అరుస్తుండే బాదు పిల్ల సంతోషంగా ఎగురుతుంది. ఆగు. నీకు నేనండి భయం లేదా? నేను నిద్రపోవాలి. కోపం తెప్పించకు నాకు. ఏడవకు ఏడవకు. నేను ఇప్పుడే అమ్మను చూడాలి. బాదు పిల్ల కంటిలో నీరు రావటం చూసి పిల్లి అలాగే అంది. ఈ బాధ పిల్ల నన్ను వదలటం లేదే. నేను చెరువు దగ్గరకు తీసుకుపో, నేను అమ్మను చూడాలి. అలాగే, ఇక ఆలస్యం చేయను, నేను నిన్ను తీసుకుపోతా. సంబరమయ్యే బాతు, సుందరమైన బాతు, గలగల పాడదు పిల్లితో ఆడుదు అమ్మని వెతుకుతూ వెళ్ళి, గలగల పాడదు పిల్లితో ఆడుదు అమ్మని వెతుకుతూ వెళ్ళి, సుందరి అమ్మని వెతుకుతూ వెళ్ళి, సుందరి అమ్మని వెతుకుతూ వెళ్ళి. అప్పుడు పిల్లి చెరువు ఉన్న చోటుకు తీసుకువచ్చే. ఇదిగో ఇదే చెరువు. త్వరగా వెళ్ళి మీ అమ్మను చూడు. చెరువు దగ్గరకు వెళ్లి అమ్మ కోసం అటు ఇటు చూసి నీటిలోకి చూసి భయపడే. అది నీటిలో తన నీడను చూసి బాతుపిల్ల భయపడింది. భయపడకు, అది నీ ప్రతిబింబం. ప్రతిబింబమా? అవును, ఒకసారి నీటిలో ముఖం చూసుకో. ఎన్నే? హాయ్. ఎక్కడ ఉండవు బాతుపిల్ల? చెరువు నీటిలో తిరిగే అమ్మేనా? కాదు కాదు, నేను కప్పను. మీ అమ్మ నీలాగే ఉంటుంది. ఇదిగో చూడు, ముక్కు, రక్కలు, వెడల్పాటి కాళ్ళు, అందమైన కళ్ళు, మరీ అచ్చం నీలాగే ఉంటుంది. హాయ్. అప్పుడు వీరు ఎవరు? వీళ్ళు ఈ చెరువులోనే ఉంటారు. నేను మిస్టర్ కప్ప పిల్ల, ఇవి చాప పిల్లలు. నేను తాబేలను. బాదు పిల్లకు మరి కొంతమంది స్నేహితులయ్యే. ఎగురుతూ ఎగురుతూ చాపలే వడివడిగానే వచ్చి, వడివడిగానే వచ్చి, చిన్న చాపలు నీటిలోని గెంతుదు గెంతుదు తిరిగే, గెంతుదు గెంతుదు తిరిగే, తామర ఆకును చేరి పాడి తాళం వేసి
గట్టిగా ఉన్న అందమైన తాబేలు, అందమైన తాబేలు. అందరూ ఒకటిగా ఈదుతూ పోయే కలిసి కట్టుగా అంతా పిల్లల ఇంటికి తిరిగి వెళ్ళే. ఏ బాతు పిల్ల బాధ ఏమిటో తెలియక చెరువులోని మిత్రులు అడిగి తెలుసుకునే. ఏ బాతుపిల్ల, నీవెందుకు ఏడుస్తున్నావు? ఇంతసేపు అయినా మా అమ్మ కనపడలేదు. చెరువులో ఉంటుందని చెప్పారు అంతా. ఇక్కడ ఆ బాతుపిల్ల, ఎడవకు. అమ్మాయి ఎక్కడ ఉందో చూద్దాము. మీరు ఎవరైనా బాతు అమ్మని చూసారా? లేదు లేదు, మేము చూడలా. అక్కడ ఉన్న చెరువులోనే బాతు పిల్ల అమ్మ ఉన్నట్లుగా చూసా. ఒకవేళ అయితే అవ్వచ్చు. అవునవును బాతుపిల్ల, సమయం లేదు. ఇప్పుడే పద, ఈ చెరువులోనే ఈదుకుంటూ వెళ్ళు. నేను లేదు లేదు, నాకు భయం, నేను మునిగిపోతా. భయపడకు బాతుబిల్ల, అందరికీ ఒక్కొక్క రకమైన అలవాటు. చెరువులో దిగితే ఈతడం వస్తుంది, దిగాలి మరి. లేదు లేదు, నేను దిగలేను. బాతుపిల్ల చూడు, అమ్మని చూడాలంటే నీవు దిగి ఈదాలి. ధైర్యంతో ముట్టుకు వెళ్ళు బాతుబిల్ల, లక్ష్యం తీరును వెళ్ళు. త్వరగా వెళ్ళు బాతుపిల్ల, అమ్మ చెరువులో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ విధంగా చాపలు చెప్పినట్లుగా బాతు పిల్ల చెరువులో ఈదుతూ వెళుతుండే. చిన్న పిల్లే నీటిలో ఆడుతూ బాతు పిల్లే వస్తుంది, బాతు పిల్లే వస్తుంది, బాతు పిల్లే వస్తుంది. చిన్న పిల్లే నీటిలో ఆడుతూ బాతు పిల్లే వస్తుంది, బాతు పిల్లే వస్తుంది, బాతు పిల్లే వస్తుంది. మెల్లగా ఈదుతూ చిన్న పిల్లే మెల్లగా చల్లగా వస్తుంది, మెల్లగా చల్లగా వస్తుంది. మెల్లగా ఈదుతూ చిన్న పిల్లే మెల్లగా చల్లగా వస్తుంది, మెల్లగా చల్లగా వస్తుంది. చాపలు చెప్పినట్లుగా వచ్చిన బాతు పిల్లకు ఎదురుగా ఒకటి కనబడే. ఒక కొంగ తల నీటిలో పెట్టి చాపలు పట్టుచుండే. కొంగ ముఖదో చాపలు పట్టుకోన. ఆ సమయంలో బాతు పిల్ల అనుకుంది, ఇదే తన అమ్మ అని. హా ఏమిటి? హా అమ్మా? బాతుపిల్ల, నేను మీ అమ్మను కాదు, కొంగను. కొంగ? అది ఎట్లా? బాతులే కదా నీటిలో ఉంటాయి. కొంగలు నీటిలో ఎందుకు ఉన్నాయి మరి? మ్మ్, నేను నీటిలో ఉండను. ఈ కాలు నొప్పిగా ఉండే కొద్దిసేపు నీటిలోకి వచ్చిన కొంగను. ఇదిగో చూడు, నీటిలో నిలిచిన కొంగను. చూడు, చెరువు నుండి ఎగిరిపోయే కొంగన్న. నీలం రెక్కలున్న ఎగురుతున్న గాలిలో ఎగిరేటి పక్షిని నేను. గర్తా కాకి కోకిలే ఎగిరే, కువా పిచుక చిల్కే ఎగిరే, పలు పంక్షలంతా ఎగిరేలాగా దేశ దేశాలే తిరిగిదమేగా. నీల రంగైన ఆకాశం కింద పలు రూపాల పక్షి గుంపులే. నీల రంగైన ఆకాశం కింద పలు రూపాల పక్షి గుంపులే, పలు రూపాల పక్షి గుంపులే. ఏంటిరా బాతుపిల్ల, బాధపడుతున్నావు? నాకు వెకలు ఉన్నవి, కానీ నీలాగా ఏకరలేకుంటేనే. చూడమ్మా, బాధపడకు. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క లక్షణం. కోగిల పాడటం, నమలి ఆడటం, అందువల్ల మనం బాధపడకూడదు. పొట్టగానే వచ్చే లక్షణం అది. కొంగ చెప్పిన దానికి బాతు పిల్లకు కొత్త ఉత్సాహం వచ్చి, సంతోషంగా బాతుపిల్ల, నీటిలో ఈదుతూ వెళ్ళు. త్వరగా అమ్మని చేరుదావు. అదుగో అడుపక్క దారి ఉంది. చాలా సంతోషంగా ఉన్నా, నేను వెళతా, మళ్ళీ అమ్మతో వస్తా. అక్కడ నుంచి ఎంతో ఆత్మవిశ్వాసంతో బాతు పిల్ల త్వరగా ఈదుకుంటూ వెళ్ళే. అప్పటికే చీకటి పడిపోతుంది. సూర్యుడు అస్తమించే, చుట్టూ చీకటి అయ్యే. అరే, ఏమీ కనపడలేదే. ఎలాగ అమ్మ దగ్గరికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళి చూస్తాను.
అప్పుడు ఒక్కతే బాతు పిల్ల భయపడి అమ్మను పిలిచింది. పాపం బాతు పిల్లను చూసి అప్పుడే పైకి చందమామ వచ్చే. ఒక్కసారిగా నక్షత్రాల గుంపులు వచ్చే. అప్పుడు ఆ నక్షత్రాలు పిల్ల చుట్టూ చేరి నిద్ర పాట పాడే. చిన్నమణివే చిన్నదానివే లోపల భయమే నీకొద్దు, అమ్మే ఉంది ఏడవకే ఈ ఆకాశ తారా తోడుండు, నిద్రని పుచ్చిటి చందమామ ఉండే కంటికి రప్పగా చూసేనే, నక్షత్ర గుంపులే కలిసి ఆడు తారలే అంతా చిచ్చుకొట్టు. ఎగిరే పక్షిక నక్షత్రమే ఎక్కి ఆకాశ గంగని దాటించునే, అద్భుత లోకాలే ఎన్నో తిరుగుతూ విస్మయ లోకాలే చూడవచ్చు, పిల్లవు నీవు నిదురించు కనులే మూసి నిదురించు, కనులే మెల్లగా తెరవకనే అమ్మి పిల్లను పిలిచేను, పిల్లవు నీవు నిదురించు కనులే మూసి నిదురించు, కనులే మెల్లగా తెరవకనే అమ్మి పిల్లను పిలిచేను. చందమామ మరియు నక్షత్రాల పాట విని బాతు పిల్ల బాగా నిద్రపోయింది. తెల్లవారింది. సీతాకోక చిలుకలు ఎగురుతున్నవి. కాని ఇవి ఏమీ తెలియక బాతు పిల్ల బాగా నిద్రపోతున్నది. ఆ సమయంలో బాతు అమ్మ పిల్లలతో ఆ దారిలో వచ్చుచుండే. బెకబెక శబ్దం విని బాతు పిల్ల కళ్ళు తెరిచి చూసే. అదే చెరువులు ఈదుతూ వెళుతున్న సుందరి అమ్మను చూసి ఎంతో సంతోషముతో ఎగిరి చెరువులోకి దూకి వెళ్ళే. సుందరి అమ్మను చూసి బాతు పిల్లకు ఎంతో సంతోషమయ్యి అది పట్టలేని ఆనందముతో వాటేసుకుని కనబడగుండపోయిన పిల్ల వచ్చినందుకు అమ్మ మనసు చెప్పలేని సంతోషమయ్యే. బాధ పిల్లలు అంద చుట్టూ చేరి నీకోసం వెదుకుతున్నాము మేము, మాతో కలిసినందుకు సంతోషమయ్యే. అడవిలో ఉన్న పులి మేక అందరనీ దాటి అమ్మను చేరింది. చిలుక పిల్ల కథ బాగుంది కదా, ఇప్పుడు కళ్ళు మూసి నిద్రపోవాలి.